వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కామర్స్ పేపర్ ఏదైతే ఉందో ఆ కామర్స్ పేపర్ గురించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేసి ఒకసారి చూద్దాం. టోటల్ గా ఎన్ని మార్క్స్ ఇస్తారంటే 100 మార్క్స్, మాక్సిమం మార్క్స్ 100 మార్క్స్. ఆ 100 మార్క్స్ ఏ విధంగా ఉంటది అంటే పార్ట్ 1 లో మనకి థియరీ ఇవ్వడం జరుగుతుంది 50 మార్క్స్ కి. పార్ట్ 2 లో ప్రాబ్లమాటిక్ అనేది ఇస్తారు 50 మార్క్స్. టోటల్ గా మనకి ఎంత వస్తుంది అంటే 100 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇది మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకని అంటే కనుక దీనిలో ప్రాబ్లమాటిక్ ఉంది కాబట్టి ఫుల్ మార్క్స్ అనేది వస్తుంది. థియరీలో వచ్చేటప్పటికి ఏంటంటే కట్ ఆఫ్ అనేది ఉంటుంది కాబట్టి మంచిగా స్కోరింగ్ అనేది చేయొచ్చు. ఈ కామర్స్ క్వశ్చన్ పేపర్ అనేది పార్ట్ 1, పార్ట్ 2 అనేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. పార్ట్ 1 ఇక్కడ మనం తీసుకున్నాం, పార్ట్ 2 ఇక్కడ తీసుకుని మీకు ఎలా ఇస్తాడనేది ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఇచ్చే ముందు సెక్షన్ ఏలో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తాడు అనేది చూస్తే కనుక టోటల్ గా 3 క్వశ్చన్స్ ఇస్తే 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఎనీ టూ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేసి అంటాడు. ఆ విధంగా మనకి క్వశ్చన్ నెంబర్స్ కూడా చూస్తే 1, 2, 3 టోటల్ గా 3 క్వశ్చన్స్ మనకి ఎన్ని ఉన్నాయంటే 3 క్వశ్చన్స్ ఇస్తే దీనిలో మనం ఎన్ని రాయాలంటే 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ ఎంత అంటే మనకి 2 into 10 20 మార్క్స్. టోటల్ గా మనకి ఎన్ని మార్క్స్ అంటే కనుక 20 మార్క్స్ అనేవి సెక్షన్ ఏ నుంచి వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్ మనకి ఎంత అంటే 10 మార్క్స్ అనమాట. సెక్షన్ ఏ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బి లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడంటే టోటల్ గా 6 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 6 క్వశ్చన్ లో 4 క్వశ్చన్స్ రాయాలి. కాబట్టి సీరియల్ నెంబర్ కంటిన్యూషన్ ఇద్దాం. కంటిన్యూషన్ మనకి 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th, 7th క్వశ్చన్, 8, 9 ఈ విధంగా ఎన్ని క్వశ్చన్స్ అంటే టోటల్ గా 6 క్వశ్చన్స్. 6 క్వశ్చన్స్ లో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ అటెంప్ట్ చేయాలి అంటే గనక 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ అని చూస్తే కనుక 4 into 5 20 మార్క్స్ మనకి సెక్షన్ బి నుంచి వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ సి. సెక్షన్ సి లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, ఎన్ని రాయాలి అనేది చూస్తే కనుక సెక్షన్ సి లో టోటల్ గా 8 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే కంటిన్యూషన్ సీరియల్ నెంబర్ 10, 11, 12, 13, 14, 15, 16, 17. ఒకసారి టోటల్ క్వశ్చన్స్ కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ విధంగా టోటల్ గా సెక్షన్ సి లో మనకి 8 క్వశ్చన్స్ ఇస్తే ఎన్ని అటెంప్ట్ చేయాలి అంటే 5 క్వశ్చన్స్ కి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ అని చూస్తే కనుక 5 into 2 10 మార్క్స్. ఇది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒకసారి పార్ట్ 1 మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కనుక పార్ట్ 1 లో సెక్షన్ ఏలో 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మనకి సెక్షన్ ఏలో 3 క్వశ్చన్స్ ఇస్తే 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 20 మార్క్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ బి లో మనకి టోటల్ గా 6 క్వశ్చన్స్ ఇస్తే 4 క్వశ్చన్స్ ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాలి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అంటే 4 into 5 20 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ సి లో టోటల్ గా 8 క్వశ్చన్స్ ఇస్తుంటే 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 5 into 2 మనకి 10 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి 20 మార్క్స్ ఇక్కడ 20 మార్క్స్, ఇది 10 మార్క్స్. టోటల్ ఓవరాల్ గా ఎంత అంటే 50 మార్క్స్. పార్ట్ 1 నుంచి 50 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ 50 మార్క్స్ మనకి థియరీ అనేది కంప్లీట్ గా థియరీ ఇస్తారు. కామర్స్ లో థియరీ అనేది ఇస్తారు.
ఇప్పుడు మనకి నెక్స్ట్ పార్ట్ టూలో కూడా 50 మార్క్స్ అనేవి వస్తాయి. ఆ 50 మార్క్స్ మనకి ఏ విధంగా ఇస్తాడంటే, ఇక్కడ సెక్షన్ సి అయింది కాబట్టి నెక్స్ట్ సెక్షన్ డి కంటిన్యూషన్ ఉంటుంది, ఒకే పేపర్ ఇదంతా. కాబట్టి సెక్షన్ డిలో మనకి ఏ క్వశ్చన్స్ అనేవి వస్తాయి చూద్దాం. మనకి క్వశ్చన్ నెంబర్ ఎంత అవుతుందంటే 18. ఇక్కడ 17 వరకు ఇచ్చారు కాబట్టి ఈ క్వశ్చన్ నెంబర్ 17 లాస్ట్. సెక్షన్ డిలో క్వశ్చన్ నెంబర్ 18. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ ఏ క్వశ్చన్ ఇస్తున్నాడు, ఎన్ని మార్క్స్. మనకి ఎన్ని ఇస్తారంటే ఒకే ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏమంటాడంటే ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ అనేసి అడగడం జరుగుతుంది. అది మనకి ఎన్ని మార్క్స్ అంటే కనుక 1 into 20 is equal to 20 marks. 20 మార్క్స్ సమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 20 మార్క్స్ సమ్ ఏమొస్తుంది అంటే కనుక ఫైనల్ అకౌంట్స్ నుంచి అడగడం జరుగుతుంది. ఫైనల్ అకౌంట్స్ లో ఏమేమి వస్తాయి అంటే కనుక ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఆ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే ఫైనల్ అకౌంట్ అంటాం. ఇది 20 మార్క్స్ కి. సెక్షన్ డిలో 18th సమ్ ఏదైతే ఉందో అది మీరు రాయాలి. 20 మార్క్స్ అనేవి కంప్లీట్ గా వస్తాయి. కరెక్ట్ గా చేస్తే 20 ఇచ్చేస్తారు. నెక్స్ట్ సెక్షన్ ఈ. నెక్స్ట్ మనకి సెక్షన్ ఈలో మనకి 2 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అది సీరియల్ నెంబరు 19, 20. రెండు కూడా ప్రాబ్లమ్స్. అవి ఏంటి అంటే ఒకటి 3 column క్యాష్ బుక్. నెక్స్ట్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటారు, దాన్ని షార్ట్ కట్ లో బిఆర్ఎస్ అంటే ఫుల్ ఫామ్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. ఈ రెండిట్లో మనకి ఓఆర్ఆర్ అంటే ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనేది చెప్పొచ్చు అనమాట. రెండిట్లో ఒకటే రాస్తాం. ఎంత అంటే 10 మార్క్స్. 1 into 10 మార్క్స్. నెక్స్ట్ మనకి సెక్షన్ ఎఫ్. సెక్షన్ ఎఫ్ లో మనకి ఎన్ని ఇస్తారంటే 4 ఇస్తారు. వాటిలో ఎన్ని రాయాలంటే 2 రాయాలి. క్వశ్చన్ నెంబర్ కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి 21, 22, 23, 24 ఈ విధంగా 4 క్వశ్చన్స్ ఇస్తే మనం ఎన్ని రాయాలి అంటే ఆన్సర్ ఎనీ 2. 4 ఇస్తే 2 రాస్తే సరిపోతుంది. ఈచ్ క్వశ్చన్ ఎంత అంటే కనుక 5 మార్క్స్. 2 into 5 10 మార్క్స్. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ జి. లాస్ట్ సెక్షన్ జి. సెక్షన్ జీలో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడంటే టోటల్ గా 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఎన్ని రాయాలంటే 5 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. అవి చూద్దాం. ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. మనం క్వశ్చన్ నెంబర్ లో సీరియల్ నెంబర్ కంటిన్యూషన్ చూస్తే కనుక 25, 26, 27, 28, 29, 30, 31, 32. లాస్ట్ క్వశ్చన్ మనకి 32 ఉంటుంది. కాబట్టి ఇక్కడ మొత్తం మనకి టోటల్ ఎన్ని క్వశ్చన్స్ రావాలంటే 8 క్వశ్చన్స్. 8 ఇస్తే 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాలి. ఎన్ని మార్క్స్ అంటే 2 మార్క్స్. మనకి
5 into 2, 10 మార్క్స్. లాస్ట్ సెక్షన్ లో మనకి 10 మార్క్స్ అనేది వస్తుంది. అయితే ఈ 8 క్వశ్చన్స్ లో మనకి ఏం వస్తాయి అనేసి అనుకుంటే, ఇది ప్రాబ్లమ్స్ కదా అనేసి అనుకుంటే, మనకి ప్రాబ్లమ్స్ అనేవి 2 or 3 ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు. రెగ్యులర్ గా ఇచ్చేది 2 ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒకటి జర్నల్ ఎంట్రీ. జర్నల్ ఎంట్రీస్ గురించి మనం ఆల్రెడీ ఆ టాపిక్ సంబంధించి ఒక వీడియో చేసాం. ఎవరైనా ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఒకసారి వెళ్ళి ఛానల్ని చెక్ చేయండి. కాబట్టి జర్నల్ ఎంట్రీస్ అనేది ఇస్తాడు 2 మార్క్స్ కి. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ నుంచి చిన్న ప్రాబ్లం 2 మార్క్స్ కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఓపెనింగ్ ఎంట్రీ. ఓపెనింగ్ ఎంట్రీ అనే సమ్స్ కూడా ఈ మధ్య కాలంలో ఇస్తున్నారు. కాబట్టి మనకి 3 ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. 2 మార్క్స్ కదా, మరి ఎలా చేయాలి, అంత టైం ఉంటుందంటే చిన్నగానే 2 మార్క్స్ రిలేటెడ్ గానే చిన్నగానే సమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 మనం ఆల్రెడీ వీడియోస్ కొన్ని చేసాం కాబట్టి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ విధంగా 3 మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. రిమైనింగ్ ఏంటంటే ప్రాబ్లమ్స్ రిలేటెడ్ గా 5 క్వశ్చన్స్ అనేవి థియరీ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ 3 సమ్స్ ఇచ్చాడు. ఇంకా రిమైనింగ్ ఉన్నదంతా కూడా థియరీ, అకౌంట్స్ లో థియరీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ 20 మార్క్స్, నెక్స్ట్ 10 మార్క్స్ అంటే 30, మళ్ళీ ఇక్కడ 10 మార్క్స్ 40, నెక్స్ట్ మళ్ళీ 10 మార్క్స్ 50. ఓవరాల్ గా మనకి పార్ట్ 2 లో కూడా 50 మార్క్స్. పార్ట్ 1 లో 50 మార్క్స్, పార్ట్ 2 లో 50 మార్క్స్. ఓవరాల్ కామర్స్ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ ఇయర్ కి 100 మార్క్స్ అనేది ఈ విధంగా పేపర్ ప్యాటర్న్ అనేసి అడుగుతాడు. నేను సెక్షన్స్ వేసాను, ప్రతి దానికి పార్ట్ 1 పార్ట్ 2 చూపించాను. అలాగే క్వశ్చన్ నెంబర్స్ కూడా క్లియర్ గా వేసాను. ఎందుకని ఇవన్నీ చెప్తున్నానంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. మనకి ఏంటి అంటే కనుక పార్ట్ 2 లో సెక్షన్ సి అని పెట్టడం, సెక్షన్ ఏ అని పెట్టడం, అలా సెక్షన్స్ మార్చేస్తూ ఉంటారు, క్వశ్చన్ నెంబర్స్ మార్చేస్తూ ఉంటారు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ నెంబరే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 19 ఉంటే నేను రాసేది ఒక క్వశ్చనే కదా, సెక్షన్ ఈ అనేసి 1 అని పెట్టకూడదు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఎంత ఇచ్చాడో ఆ నెంబరే అనేది మీరు వేయాల్సి ఉంటుంది. అందుకని సెక్షన్స్ క్లియర్ గా వేసుకోండి. అలాగే క్వశ్చన్ నెంబర్స్ కూడా క్లియర్ గా చూసుకుని ఏ ప్రాబ్లం ఎక్కడుంది ఏంటనేది ఇక్కడ నేను చెప్పిన విధంగా మీరు చూస్తే కనుక ఏదైతే ప్యాటర్న్ చూపించానో అలాగే ఇస్తాడు. 20 మార్క్స్ సెక్షన్ డి లోనే ఇస్తాడు, ఒకటే ఇస్తాడు, మనకి ఫైనల్ అకౌంట్స్ ఇస్తాడు, చేంజ్ ఏమి ఉండదు. అలాగే సెక్షన్ ఈలో 3 కాలమ్ క్యాష్ బుక్, బిఆర్ఎస్ 3 కాలమ్ నే ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ అని కూడా అంటాడు ఒక్కొక్కసారి. కాబట్టి ఈ 2 సమ్స్ ఇస్తాడు. వీటిలో మీరు ఒకటి రాస్తే సరిపోతుంది 10 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ చూపించలేదు. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే కనుక సబ్సిడరీ బుక్స్, సబ్సిడరీ బుక్స్, పర్సనల్ అకౌంట్. ఈ విధంగా సబ్సిడరీ బుక్స్ నుంచి ఒక 5 మార్క్స్, పర్సనల్ అకౌంట్ నుంచి ఒక 5 మార్క్స్. మరి 4 క్వశ్చన్స్ ఇస్తున్నాడు కదా, రిమైనింగ్ ఏంటి అంటే కనుక థియరీ, అకౌంటింగ్ రూల్స్ అని లేదా డెబిట్ క్రెడిట్ రూల్స్ అని రిపీటెడ్ గా వస్తున్నాయి క్వశ్చన్స్. కొన్ని అవే క్వశ్చన్స్ రిపీట్ చేస్తా ఉన్నాడు ప్రతి ఇయర్ లో కూడా. అవి ఇంపార్టెంట్, మీరు కొన్ని పేపర్స్ చూస్తే ఈజీగా రాసుకోవచ్చు. కాబట్టి ఇవి ప్రాబ్లమ్స్. దీనిలో మనం ఏం రాయాలంటే 2 ప్రాబ్లమ్స్ అయినా ప్రిపేర్ అయ్యి చేయొచ్చు, లేదా థియరీ అయినా అకౌంట్స్ లో థియరీ అయినా కూడా ఇక్కడ రాసుకోవచ్చు. మనకి 10 మార్క్స్ ఈ సెక్షన్ నుంచి. కాబట్టి ఈ విధంగా ఓవరాల్ గా క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం వల్ల మరింత రీచ్ అనేది వెళ్ళడం వల్ల ఇంకొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవ్వచ్చు.